ఈరోజు నేను మల్టీగ్రెయిన్ పప్పుల పొడి అయితే చూపిస్తున్నాను అనమాట. ప్రీవియస్ వ్లాగ్‌లో చాలా సార్లు నేను పప్పుల పొడి అయితే చూపిస్తానని చెప్పాను కదా! సో, ఆ ప్రాసెస్ అయితే చెప్తున్నాను స్టెప్ బై స్టెప్. ఫస్ట్ అయితే 50 గ్రామ్స్ ధనియాలు అయితే వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఎర్రపప్పు అయితే వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. మా దాంట్లో అయితే మేము ఎర్రపప్పు అంటారు. మరి మీరేమంటారో నాకు తెలీదు. తర్వాత కొంచెం శనగపప్పు కూడా వేయించుకొని కూడా పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత మనము బద్దపప్పు అదే మన మినపప్పు అయితే వేయించుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట. అన్నీ బ్రౌనిష్ వచ్చే వరకు వేయించుకోవాలి. దాని తర్వాత పుట్నాలు వేసుకోవాలి. అన్నీ బ్రౌనిష్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ కందిపప్పు 100 గ్రామ్స్ అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఒంటికి చాలా మంచిదని చెప్పి కందిపప్పు అయితే వేయించుకుంటున్నాను. ఇందులోనే మనం నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే నువ్వులు అటు ఇటు పోతాయని చెప్పి ఇందులోనే మనం కలిపి వేయించుకుంటే మాత్రం అందులోనే ఉండిపోతాయి అని చెప్పి నువ్వులు వేయించుకున్నారనమాట. ఆ తర్వాత కొన్ని మిరియాలు 1 స్పూన్ మిరియాలు వేసింది. దాని తర్వాత పెసరపప్పు వేయించుకొని పక్కకు పెట్టుకుంది. ఈ మల్టీగ్రెయిన్ దాంట్లో మనం కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుందనమాట. దాని తర్వాత కొన్ని పల్లీలు, ఆ తర్వాత ఉలువలు కూడా ఒకేసారి వేయించుకొని పక్కకు అయితే పెట్టుకుందనమాట. ఆ లోపు మనం ఇక్కడ ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ మిర్చి కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ చల్లారిన తర్వాత ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే మనం మిర్చి వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. రాక్ సాల్ట్, అదే మన దొడ్డుప్పు అంటారు కదా కొంతమంది. సో అది వేయించుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ లోపల నేనేమో కరివేపాకు కడిగి ఆ తర్వాత కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా వేయించుకుంటున్నాను. ఇది హెయిర్కి చాలా మంచిది. అది గ్రైండ్ అయ్యే లోపల మళ్ళీ ఈ పుట్నాలు ఇవన్నీ వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లోనే మనము వెల్లుల్లి యాడ్ చేసుకొని ఈ కరివేపాకు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో ఫైనల్గా ఇదనమాట పప్పుల పొడి, మల్టీగ్రెయిన్ పప్పుల పొడి. ఇది మనకు దోశలోకి, ఇడ్లీలోకి, ఉప్మాలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.